ఇయాల రేపు ఏదైనా పని అలకగా అవుతుందా చెప్పురి. ఏదైనా పని కావాలంటే గంటలు గంటలు నిలబడక తప్పది. ఇంకా గవర్నమెంట్ ఆఫీసులలోనైతే నిలబడి నిలబడి కాలు పోతాయి తప్పితే పొద్దుమికే దాకా పనే కాదు. ఒక్కోపారి పొద్దుమికినా పనులు కావు. కానీ అట్లా ఒక ముసలైనను పని మీద వస్తే 20 నిమిషాలు నిలబెట్టినందుకే ఈ ఆఫీసర్ ఎసొంటి యాక్షన్ తీసుకుండో జుడురి సిబ్బంది మీద. ఏమైంది అందరు నిలబడి మౌనవ్రతం పాటిస్తుర్రు అని చూస్తుర్రా? వాళ్ళు మౌనవ్రతం కాదు, చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తుర్రు. ఉత్తరప్రదేశ్ నోయిడా అథారిటీ ఆఫీస్ లా ఏదో పని పడి ఓ పెద్ద మనిషి వచ్చిండట. ఇక ఆఫీసులలో ఎట్లుంటది కథ, గంటలు గంటలు నిలబడేదాకా పనిలే కావు. అట్లనే ఆ ముసలైనను కూడా ఆడున్న సిబ్బంది పట్టించుకోకుండా 20 నిమిషాలు నిలబెట్టిరట. కథం ఇక మీరు అట్లెట్లా నిలబెడతారు ఆ పెద్ద మనిషిని అని ముచ్చట తెలవంగానే మొత్తం సిబ్బందిని మీరు కూడా 20 నిమిషాలు అట్లనే నిలబడి పని చేయమని పనిష్మెంట్ ఇచ్చిండు నోయిడా అథారిటీ సీఈఓ డాక్టర్ లోకేష్ సారు. చూసిరా, పని కోసం వచ్చిన వాళ్ళని పట్టించుకోకుంటే వాళ్ళకు కూడా గంతే బాధ అవుతుంది. ఇది మీరు తెలుసుకోవాలి. ఇంకోసారి ఇట్లా కాకుండా చూసుకోమని గట్టి సురుకులు పెట్టిండట. ఇక ఈ ముచ్చట తెలవంగానే అబ్బా ఎంత మంచి ఆఫీసర్ అబ్బా, అసొంటి ఆఫీసరు మన తాన కూడా ఉంటే మన గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేసేటోళ్ళు రోజులు రోజులు నిలబడి పని చేస్తారు కావచ్చు అని నవ్వుకుంటురట. కానీ ఇట్లా పట్టించుకున్న వాళ్ళకు గిసొంటి శిక్షలేస్తేనే తొవ్వలకు వస్తారు. ఏమంటారు? ఏమంట ఫ్రీ బస్ చాలా అయిందో ఆటోల పరిస్థితి ఘోరమైంది. అందుకోసం చాలా ధర్నాలు రాస్తారోకలు కూడా అయినాయి. ఇంకా కూడా అయినా సర్కార్ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు తీరుస్తలే. ఇట్లా కేటీఆర్ సారు ఆటో నడుచుకుంటే నిరసన చేసిండు. ఫ్రీ బస్ చాలైతే మా పరిస్థితి ఘోరమైతుంది, మా పొట్ట గడువుడు కూడా చాలా కష్టం, మా సంసారాలు ఎట్లెళ్తాయని ఆటో వాళ్ళంతా గోడెల్లో పోసుకుంటే మీరేం రందివడకుర్రి, మీ బాధలు మా బాధలు కావా అని సర్కార్ కొన్ని హామీలు ఇచ్చింది. అయితే కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది అవుతున్నా కూడా ఎసొంటి హామీలు అమలు కాకపోయేసరికి అందరు కలిసి నిరసన షాల్ చేసిరు ఆటో వాళ్ళు. అయితే వాళ్ళకి సపోర్ట్ గా కేటీఆర్ సార్ కూడా ఓ చెయ్యి వేసింది ఇట్లా. ఓహో, కేటీఆర్ సారు ఆటో నడుపుకుంటా వెనకాల ఎమ్మెల్యేలను ఎక్కించుకొని అసెంబ్లీకి వచ్చిండు ఇట్లా. కేటీఆర్ తోటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు కాకి అంగిలేసుకొని చేతులలో ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీ కాడ నిరసన చేసిర్రు. అటెనక కేటీఆర్ మీడియా ముంగట్టుకొచ్చి ఎన్నికల హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి, ఆటో డ్రైవర్లకు అండగా ఉండాలని డిమాండ్ చేసిండు. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో ఏడాదిలనే 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుర్రు. ఇవన్నిటికీ సర్కారే బాధ్యత అని అనుకొచ్చిండు. అంతేకాదు మీరేం రంది పడకుర్రి, మీకు న్యాయం జరిగేదాకా మా పార్టీ అండగా ఉంటది, మేము పోరాడతామని కేటీఆర్ సార్ భరోసా ఇచ్చిండు. మళ్ళీ ప్రతిపక్షం చెప్పేదాకా ఇది కూడా అట్లనే చేస్తారా, లేకుంటే సర్కార్ ఆటో డ్రైవర్లకు ఏమన్నా న్యాయం చేస్తుందా అన్నది ముందు ముందు తెలుస్తుంది.